శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నిన్నటి నామం శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖ పంకజ. ఈ నామంలో శ్రీమాత సూక్ష్మ స్వరూపం మంత్రాత్మకం అని చెప్పుకున్నాం. తరువాతిది కామరాజకూటం, కంఠాధ కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి. దేవి కంఠభాగం నుండి నడుము వరకు గల మధ్య భాగానికి మధ్యకూటము అని పేరు. దీన్నే కామరాజకూటం అని కూడా అంటారు. పంచదశీ మంత్రంలోని ఈ రెండవ కూటంలో హ, స, క, హ, ల, హ్రీం అనే 6 అక్షరాలున్నాయి. మంత్రానికి మధ్య భాగం కనుక మంత్రరూపిణి అయిన పరమేశ్వరి శరీరానికి మధ్య భాగం కనుక దీన్ని మధ్యకూటం అంటారు. ముందు మనం చెప్పుకున్నది వాగ్భవకూటం. అది అమ్మవారి యొక్క కన్నులు, పెదవులు, కంఠము, చెవులు, ముఖము ఈ 5 వాగ్భవకూటంగా వర్ణింపబడినాయి. ఇప్పుడు మనం చెప్పుకునేది మధ్యకూటం లేదా కామరాజకూటం. ఇది శరీరానికి మధ్య భాగం కనుక దీన్ని మధ్య భాగము లేదా కామరాజకూటము అంటారు. పైన వివరించిన మొదటి కూటంలో 5 అక్షరాలు, ఈ రెండవ కూటంలో 6 అక్షరాలు, తరువాత చెప్పబోయే కూటంలో 4 అక్షరాలు ఉన్నాయి. మొత్తం 15 అక్షరాలు. ఇదే పంచదశి మంత్రం. కామరాజకూటం అంటే కోరికలు, ఆలోచనలు, సంకల్ప వికల్పాలు అన్నీ దీని నుంచే వస్తున్నాయి. క, అ, మ అనే విభాగాన్ని బట్టి కామ శబ్దానికి బ్రహ్మ, విష్ణు, రుద్రులని ఇంతకు ముందే మనం తెలుసుకున్నాము. త్రిమూర్తులకు అధిష్టానమైనది కామరాజకూటం. మన శరీరంలో కూడా 3 భాగాలున్నాయి. కంఠం జ్ఞాన శరీరం, కంఠం నుంచి నడుము వరకు ఉపాసనా శరీరం, నడుము నుంచి పాదాల వరకు కర్మ శరీరం. మన శరీరం పరమేశ్వరి నిలయం. త్రికూట సూక్ష్మ స్వరూపాన్ని మంత్రరూపంగా అనుసంధానం చేసుకోవాలి. మధ్యకూట స్వరూపిణిగా దేవి ప్రకాశిస్తోందని ఈ నామం యొక్క భావం. ఇప్పుడు మనం 2 భాగాలు చెప్పుకున్నాం. త్రికూటంలో 2 భాగాలు. ఒకటోది వాగ్భవకూటం, అది అమ్మ ముఖం. రెండవది కామరాజకూటం లేదా మధ్యకూటం, ఇది శరీరానికి మధ్య భాగం. మూడవది శక్తి కూటైక తాపన్న కట్యదో భాగధారిణి. మంత్రాత్మకమైన దేవి 3వ భాగం ఈ శక్తికూటం. స, క, ల, హ్రీం అనే 4 అక్షరాల సమూహంతో కూడిన శక్తికూటం ఇది. సత్పురుషుల్లో దాగిన శక్తి ఈ కూటానికి మూలం. దేవి నడుము నుంచి పాదాల వరకు గల రూపం ఈ శక్తికూటం. త్రికూటం అని మనం అనుకున్నాం కదా. త్రికూటంలో ఒకటోది వాగ్భవకూటం, అనగా అది అమ్మ యొక్క ముఖభాగం. రెండవది మధ్యకూటం లేదా కామరాజకూటం, ఇది కంఠభాగం నుండి నడుము వరకు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి 3వ భాగం శక్తికూటం, ఇది దేవి నడుము నుంచి పాదాల వరకు గల రూపం ఈ శక్తికూటం. పంచదశి మంత్రంలోని 3 కూటాల అక్షర సముదాయం అంతా కలిపి బ్రహ్మాండ వ్యాపినిగా పరాశక్తిగా సాక్షాత్కరిస్తోంది. ఆ శక్తి మన శరీరంలోని శక్తి ద్వారా వ్యక్తమవుతోంది. అలా శక్తి వెలువడే స్థానాలను మనం గుర్తించటానికే ఈ విభాగం. ఒకే శక్తి సంకల్పించినప్పుడు ఇచ్ఛాశక్తిగా, తెలివిని పొందే వేళ జ్ఞానశక్తిగా, ఆచరణలో క్రియాశక్తిగా వ్యవహరింపబడుతోంది. ఇచ్ఛాశక్తి అంటే ఒక విషయాన్ని లేదా ఒక పనిని చేయాలనే ఇచ్ఛ మనలో కలగడం ఇచ్ఛాశక్తి. దానిని ఏ విధంగా చేయాలి అనే జ్ఞాన రూపంలో పెట్టడం జ్ఞానశక్తి. ఆచరణలో క్రియగా పెట్టడం క్రియాశక్తిగా వ్యవహరింపబడుతోంది. ఇలాంటి సర్వశక్తి స్వరూపిణి అయిన పరాశక్తిని మంత్రాత్మకంగా భావించేవారు ఈ 3 నామాలను సర్వదా స్మరిస్తూ ఉంటారు. ఈ కూటత్రయం విశ్వవ్యాపిని అయిన పరాశక్తి ప్రభావాన్ని ప్రకటిస్తోంది. శక్తి కూటంలోని 4 అక్షరాల్లో మణిపూర స్వాధిష్టానాల మధ్య భాగంలో 2ని, మూలాధారంలో 3వ వర్ణాన్ని, స్వాధిష్టానంలో 4వ అక్షరాన్ని భావించాలి. ఈ విధమైన న్యాసభావం వలన ఉపాసనకు దేవతాభావన కలుగుతుంది. సర్వశక్తులకు కేంద్రమైన కుండలిని వీటికి స్థానం కనుక శక్తికూటం అని పేరు.
అన్ని శక్తులు దీనిలో ఏకత్వం పొందుతాయి కనుక శక్తి కోటైకత అనే పేరు వచ్చింది. ఇప్పటి వరకు మనం త్రికూటం అంటే తెలుసుకున్నాం. ఒకటి వాగ్భవకూటం, రెండోది మధ్యకూటం లేదా కామరాజకూటం, మూడవది శక్తికూటం. ఈ మూడు అమ్మవారి శరీరంలోని ముఖభాగం, కంఠం నుండి నడుము వరకు, నడుము నుంచి చివరి పాదాల వరకు ఇది 3 భాగాలుగా వ్యాపించి ఉంది. మానవుని శరీరంలో కూడా ఈ విధంగానే ఈ కూటాలున్నాయి. వాటి ద్వారానే మనం ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనే కార్యకలాపాలని సాగిస్తున్నామని ఈ నామంలోని భావం. తరువాతి నామం మూలమంత్రాత్మిక. శ్రీ విద్యా సంప్రదాయంలో ఎన్నో మంత్రాలున్నాయి. వాటిలో పంచదశి మంత్రం దేవికి ఆత్మస్వరూపం. ఈ మూలమంత్రమే ఆత్మగా కలిగిన శ్రీ లలితాదేవి ఈ నామంలోని అర్థం. పంచదశి మంత్రాన్ని మననం చేస్తే ఆత్మ సాక్షాత్కారం కలుగుతుందని సాధకులు అనుభవపూర్వకంగా వివరించారు. త్ర అంటే రక్షణ. ఈ మూలమంత్రాన్ని మననం చేసేవారిని రక్షించి వారి సంసార బాధలను నివారిస్తుందని ఈ నామంలోని భావం. సర్వమంత్రాలు, సకల వర్ణాలు, సమస్త స్వరాలు దేవి నుంచే వెలువడుతున్నాయి కదా. వర్ణరూపంగా ఉన్న ఈ మంత్రవరాలే పరమేశ్వరి శరీరానికి అవయవాలు కనుక శ్రీమాత మూలమంత్రాత్మిక. తరువాతి నామం మూలకోటత్రయ కళేబర. పైన వివరింపబడిన కోటత్రయం దేవి సంపూర్ణ శరీరం. కోటత్రయము అనగా త్రికూటం. ఆ త్రికూటాలే వాగ్భవకూటం, కామరాజకూటం, శక్తికూటం. ఈ కోటత్రయ కళేబరానికి పరాశక్తి మూలం. సర్వం కల్విదం బ్రహ్మ. ఈ సమస్త జగత్తు బ్రహ్మ కంటే భిన్నం కాదు. కోటత్రయాత్మకమైన శరీరంతో దేవి ఈ సమస్త జగత్తును వ్యాపించి ఉంది. దృశ్యమైన జగత్తు పరమేశ్వరి మాయావిలాసం. ఈ జగత్తంతటా తాను నిండి ఉన్న ఈ జగత్తునకు అతీతమై మంత్రరూపిణిగా, తేజోరూపిణిగా సకల జీవులలోనూ ప్రకాశిస్తోంది లలితాదేవి. గాయత్రి మంత్రంలోని 24 అక్షరాల నుంచి పంచదశి స్వరూపం వ్యక్తమైందని శాస్త్ర విధుల విశ్వాసం. విత్తనం అంకురించి క్రమంగా పెరిగి శాఖోపశాఖలతో మహావృక్షం అవుతుంది. అదేవిధంగా సమస్త జగత్తునకు బీజం వంటిది దేవి. ప్రపంచమంతటా వ్యాపించి ఉంది. మూలమంత్రమైన పంచదశిలోని 3 కూటములు పరాశక్తికి శరీరం. వాగ్భవకూటంలోని 5 అక్షరాలు, కామరాజకూటంలోని 6 అక్షరాలు, శక్తికూటంలోని 4 అక్షరాలు. ఈ కూటత్రయమే శ్రీమాతకు దేహం. కామకళలో ఊర్ధ్వబిందువు, మధ్య బిందువు, నాద బిందువు అని 3 కూటాలు. మూలాధారంలో ఉన్న కుండలినీ శక్తికి 3 వలయాలు, 3 కూటాలు, 3 పాదాలుగా ఉన్న గాయత్రి మంత్రంలో కూడా 3 పాదాలు, 3 కూటాలుగా భావింపదగినవి. ఇలాంటి కూటత్రయం పరమేశ్వరికి శరీరం. శ్రీమాత్రే నమః.